నమస్కారం. ఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నిజం మా నైజం. ఒంటరితనం వేధిస్తోందా? మంచి బాయ్ ఫ్రెండ్ కావాలా? 499 రూపాయలకే ఆఫర్లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు చూసి మోసపోకండి. యువతలు, అమ్మాయిని లక్ష్యంగా సైబర్ కేటగాళ్లు పన్నిన రెంట్ బాయ్ ఫ్రెండ్ సంచలన మోసం వెలుగులోకి వచ్చింది. ఈ రకం ఆఫర్లను నమ్మి సైబర్ ముఠాల వలలో పడొద్దంటూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సిపి సజ్జనర్ తీవ్రంగా హెచ్చరించారు. అసలు ఈ సైబర్ కేటగాళ్ల నెట్వర్క్ ఎలా పనిచేస్తోందంటే, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్లలో 50% డిస్కౌంట్ ఆఫర్లంటూ కలర్ఫుల్ పోస్టింగ్లు పెడుతున్నారు. గంట సేపు కాఫీ మీటింగ్ కి 499 రూపాయలు, సినిమా డేట్ కి 1249, షాపింగ్ కి 1499, ఫుల్ డే ప్యాకేజీకి 4499 అంటూ క్యాటలాగ్ను రెడీ చేస్తున్నారు. ఈ ప్రకటనలు చూసి ఆకర్షితులైన అమ్మాయిలను బుకింగ్ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్లు, అడ్వాన్స్ పేమెంట్ పేర్లతో క్యూఆర్ కోడ్లు పంపి ఆన్లైన్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత మెసేజ్లకు రిప్లై ఇవ్వకుండా ఖాతాలను బ్లాక్ చేసి ఉడాయిస్తున్నారు. ఇది కేవలం డబ్బులను కాజేయడంతోనే ఆగడం లేదని పోలీసులు చెబుతున్నారు. చాటింగ్ సమయంలో సేకరించిన ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత వివరాలు, ఫోటోలను ఆధారంగా చేసుకొని ఆ తర్వాత బాధితులను బెదిరింపులకు, బ్లాక్మెయిలింగ్ గురి చేసే ప్రమాదం ఉందని కమిషనర్ సజ్జనర్ హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులను నమ్మి ఆన్లైన్లో డబ్బులు పంపవద్దని, పర్సనల్ ఫోటోలు, బ్యాంకింగ్ వివరాలు షేర్ చేయవద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా ఈ తరహా మోసాలకు గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్లకు కాల్ చేయాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఆకర్షణీయమైన ఆఫర్ నిజం కాదు. మీ చిన్ని పొరపాటు భారీ ఆర్థిక, మానసిక నష్టానికి దారి తీయవచ్చు. కాబట్టి యువతులు అప్రమత్తంగా ఉండండి. హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక నల్సార్ లా యూనివర్సిటీలో విద్యార్థుల నిరసన గళం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2026 స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ ఏకంగా 450 మంది విద్యార్థులు యాజమాన్యానికి బహిరంగ లేఖ రాశారు. సిజేఐని ముఖ్య అతిథిగా పిలిచే నిర్ణయాన్ని పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకు ప్రధాన కారణం ఢిల్లీలో జరిగిన నీట్ నిరసనలపై జూలై 22న సుప్రీంకోర్టులో జరిగిన విచారణే. నిరసనకారులపై జరిగిన పోలీసుల చర్యల వీడియో ఆధారాలను పరిశీలించాలన్న అభ్యర్థనపై స్పందిస్తూ, మా సమయాన్ని వృధా చేయకండి, వీడియోలు చూస్తే ఆసక్తి మాకు లేదు అని సిజేఐ వ్యాఖ్యానించారని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వారి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం అభ్యంతరకరమని, రాజ్యాంగ హక్కుల కోసం చదివే నల్సార్ వేదికపైకి ఆయనను పిలవడం సరికాదని విద్యార్థులు తమ లేఖలో తేల్చి చెప్పారు. తమ నిరసనను వ్యక్తం చేస్తూ విద్యార్థులు ఒక పూట భోజనాన్ని వర్ణించారు. యాజమాన్యం తమ అభ్యర్థనను పట్టించుకోకపోతే వారం రోజుల నోటీస్ ఇచ్చి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా సిజేఐకి ఇలాంటి విద్యార్థి నిరసన ఎదురవడం ఇది రెండోసారి. ఇటీవలే ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో కూడా విద్యార్థుల నుంచి నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉందన్న నివేదికలతో కార్యక్రమాన్ని చివరి నిమిషంలో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నల్సార్లోని అదే పరిస్థితి పునరావృతం కావడంతో యూనివర్సిటీ యాజమాన్యం తీవ్ర ఇరకాటంలో పడింది. అబ్బా, ఏం గుండె సామినిది. సాధారణంగా కంటి ముందు చిన్న పాము లేదా తేలు కనిపిస్తేనే భయంతో అడుగులు వెనక్కి పడతాయి. అలాంటిది ఏకంగా నోరు తెరిస్తే మింగేసే ఒక భారీ ముసలి ముందే కూర్చొని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ధైర్యంగా మంత్రాలు జపిస్తూ పూజలు చేశారు ఒక పురోహితుడు. జోగులాంబ, గద్వాల జిల్లా బీచుపల్లి కృష్ణా నది పుష్కర్ ఘాట్ వద్ద చోటు చేసుకున్న ఈ అద్భుత ఆశ్చర్యకర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ కరుడగట్టిన జలచరం ముందుకు వెళ్లడానికి ఆ పురోహితుడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వివరాల్లోకి వెళ్తే, ఆదివారం సెలవు రోజు కావడంతో బీచుపల్లిలోని కృష్ణానది పుష్కర్ ఘాట్కు పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. హాయిగా నది పరవళ్లను తిలకిస్తున్న సమయానికి ఊహించని విధంగా నదిలో నుంచి ఒక పెద్ద ముసలి బయటకు వచ్చి ఘాట్ మెట్లు ఎక్కుతూ నేరుగా ఓ భవనం వైపు నడిచొచ్చింది. దాంతో ఒక్కసారిగా భక్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దిక్కుతోచక పరుగులు తీశారు. కానీ అక్కడ జరిగింది వేరు. అందరూ భయంతో పరుగులు తీస్తుంటే అక్కడే ఉన్న పుష్కర్ ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ మాత్రం అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఏమాత్రం భయపడకుండా ఆ మొసలికి ఎదురుగా నిలబడి దానికి చేరువగా కూర్చున్నారు. పసుపు కుంకుమలు తెచ్చి ఓం వరుణాయ నమః అంటూ స్పష్టమైన స్వర్ణంతో మంత్రాలు చదువుతూ ఆ మొసలిపై పూల వర్షం కురిపించారు.
ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే సాధారణంగా మనుషులను చూస్తే దాడి చేసే ఆ ముసలి పురోహితులు పూజలు చేస్తున్నంతసేపు ఉలుకు పలుకు లేకుండా ఒక బొమ్మలా ప్రశాంతంగా కూర్చొండిపోవడం చూసి అక్కడ జనం ముక్కున వేలేసుకున్నారు. సాక్షాత్తు వరుణదేవుని వాహనమైన ముసలి తమ వద్దకు రావటంతో దేశంలో పాడి పంటలు బాగుండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ పూజలు చేసినట్లు పురోహితుడు అనిల్ శర్మ వెల్లడించారు. ఈ వింత ఘట్టం పూర్తయిన వెంటనే సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. జాలర్ల సాయంతో ఆ ముసలికి ఎలాంటి గాయం కలగకుండా సురక్షితంగా బంధించి నదిలో లోతైన ప్రాంతంలో విడిచిపెట్టడంతో కథ సుఖాంతమైంది. అయితే దైవభక్తి మంచిదే అయినా మొసలి అత్యంత ప్రమాదకరమైన జీవి అని, ఇలాంటి సాహసాలు చేసి ప్రాణాలు మీదికి తెచ్చుకోవద్దని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో ఉన్న ఆకతాయిల కారు దాడికి గురై తీవ్ర గాయాలతో పోరాడుతున్న తెలంగాణ మెడికో కె ప్రియాంక చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘోర ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడమే కాకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడతారని మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఏక్లాస్పూర్కి చెందిన ప్రియాంక రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ఎండి చదువుతున్నారు. ఈ నెల 3న రాత్రి తన స్నేహితుడితో కలిసి స్కూటీపై వస్తుండగా మద్యం మత్తులో ఉన్న దశవంత్, ఆండ్రూ ఎడ్వర్డ్స్ అనే వ్యక్తులు ప్రియాంక స్కూటీని ముమ్మారు కారుతో ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆమెను హైదరాబాద్ కిమ్స్కు తరలించగా బ్రెయిన్ డెడ్ అయి నిన్న తుదిశ్వాస విడిచారు. ఈ విషయ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రియాంక కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గాంధీ ఆసుపత్రికి వెళ్లి ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించారు. నిందితులపై ఉన్న కేసును హత్యా నేరంగా మార్చి వారిని కఠిన శిక్ష పడేలా చూస్తామని, ప్రియాంక కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తమ కూతుర్ని పొట్టనబెట్టుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రియాంక తండ్రి వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమరావతి విశాఖపట్నం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రజలు ఏళ్లు తరబడి ఎదురు చూస్తున్న విశాఖపట్నం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించి పంపిన డిపిఆర్లకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా ప్రాజెక్టులను ఆర్థిక మదింపు దశలకు తరలించడంతో పనులను మార్గం సుగమమైంది. మొత్తం 21,616 కోట్ల అంచనా వ్యయంతో 4.63 కిలోమీటర్ల మేర తొలిదశ మెట్రో నెట్వర్క్ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సంయుక్త భాగస్వామ్య విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 20% నిధులు ఇవ్వగా మిగిలిన 60% నిధులను విదేశీ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థ రుణాల ద్వారా సేకరించనున్నారు. విజయవాడలో గన్నవరం విమానాశ్రయం అనుసంధానంతో పాటు విశాఖలో స్టీల్ ప్లాంట్ నుంచి పరిసర ప్రాంతాలను కలుపుతూ ఈ లైన్లు ఏర్పాటు కానున్నాయి. విజయవాడలో కోచ్ డిపోలు, మెట్రో స్టేషన్ల కోసం అవసరమైన 80 ఎకరాల భూమి కోసం అధికారులు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వేను ఇప్పటికే వేగవంతం చేశారు. భారత్ రష్యాల మధ్య వాణిజ్య సంబంధాల్లో ఒక చారిత్రాత్మక మలుపు రాబోతుంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలు సముద్ర మార్గంలో పెరుగుతున్న ఉద్రిక్తల వేళ రష్యా నుంచి భారత్కు ఒక భారీ రైల్వే కారిడార్ను అభివృద్ధి చేయాలని రష్యా కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఈ ప్రతిపాదిక రైలు మార్గం ఆచరణలోకి వస్తే ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష భూమార్గ అనుసంధానం ఏర్పడుతుందని రష్యా ఉప ప్రధాని మరట్ కుస్నిలిన్ వెల్లడించారు. హోర్ముజ్, బోస్ఫరస్ వంటి ప్రమాదకర జలసంధులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఈ రైల్వే లైన్ను తుర్కిమెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ల గుండా నిర్మించవచ్చని రష్యా భావిస్తోంది. రష్యా ఇంధన రవాణాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు అమలులో ఉన్న వేళ హిందూ మహాసముద్ర ప్రాంతానికి చేరుకునేందుకు ఇది అత్యంత కీలకమైన ప్రత్యామ్నాయ మార్గంగా మారనుంది. అంతేకాకుండా భారత్కు రష్యాతో పాటు మధ్య ఆసియా దేశాలతో వాణిజ్య సంబంధాలు గణనీయంగా పుంజుకుంటాయి. ఇది ప్రస్తుతం ప్రాథమిక ప్రతిపాదన మాత్రమే అయినప్పటికీ రెండు దేశాలకు ఆర్థికంగా ఎంతో లాభదాయకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ ఈ రైలు మార్గం రాజకీయంగా పలు సున్నితమైన దేశాల గుండా వెళ్లాల్సి ఉండటం, అక్కడ అవసరమైన మౌలిక వసతులు కల్పించడం మరియు దౌత్యపరమైన అడ్డంకులను అధిగమించడం అతిపెద్ద సవాలుగా నిలవనుంది. సాంకేతిక దౌత్యపరమైన అడ్డంకులను దాటుకొని వ్యూహాత్మక రైల్వే కారిడార్ సాకారమైతే ఆసియా ఖండంలో వాణిజ్య సమీకరణాలు పూర్తిగా మారిపోవటం ఖాయం. భారత్ రష్యా సంబంధాలతో ఇది ఎలాంటి నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందో వేచి చూడాలి.
should listen to him. గత కొన్ని రోజులుగా పార్లమెంట్ను తీవ్రంగా కుదిపేస్తున్న ఢిల్లీ విద్యార్థుల నిరసనల అంశంపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. ఢిల్లీలో విద్యార్థులపై పోలీస్ చర్యల ఘటనపై కేంద్ర మంత్రి అమిత్ షా స్వయంగా పార్లమెంట్లో సమాధానం ఇస్తారని కేంద్ర ప్రభుత్వం సభకు హామీ ఇచ్చింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన చేయడంతో పార్లమెంటు ప్రతిష్టంభనకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. జూన్ 20న ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల నిరసనపై పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరించారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. విద్యార్థులపై పోలీసులు పెల్లెట్ గన్స్ వాడారంటూ వచ్చిన నివేదికలపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఈ చర్యలని హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు జరిగాయని ఆరోపిస్తూ పార్లమెంట్ 7 సభలోనూ పార్లమెంట్ గేట్ల వద్ద ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తిస్థాయి చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి ప్రశ్నకు హోంమంత్రి సభలో స్పష్టమైన సమాధానం ఇస్తారని హామీ ఇచ్చారు. అయితే అమిత్ షా మాట్లాడే సమయంలో ప్రతిపక్షాలు ఎలాంటి గందరగోళం సృష్టించకుండా సమాధానాన్ని పూర్తిగా వినాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హోంమంత్రి ఇచ్చే ప్రకటనతో ఈ వివాదానికి స్వస్తి పడుతుందా లేదా ప్రతిపక్షాలు సభను మరిన్ని ప్రశ్నలతో నిలదీస్తాయా అని వేచి చూడాలి. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో పతకాల పంట పండించి దేశ కీర్తిని అంతర్జాతీయ వేదికపై నలుదిశలా చాటి చెప్పిన భారతీయ క్రీడాకారులకు దేశ రాజధాని ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. విజేతలుగా నిలిచిన అథ్లెట్లను ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసానికి ప్రత్యేకంగా ఆహ్వానించి వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. అథ్లెట్ల ప్రతిభను, కష్టపడే తత్వాన్ని కొనియాడిన ప్రధాని వారి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. బాక్సింగ్లో బంగారు పతకం సాధించి సాక్షి చౌదరి సహా పలువురు క్రీడాకారులు తమ క్రీడా ప్రయాణాన్ని వివరించగా ప్రధాని మోదీ స్వయంగా అభినందించడం తమలో మరింత పట్టుదలను, ఉత్సాహాన్ని నింపిందని అథ్లెట్లు ఆనందం వ్యక్తం చేశారు. మన క్రీడాకారులు సాధించిన విజయం కేవలం పతాకాలకే పరిమితం కాదని, దేశంలోని కోట్లాది మంది యువతకి ఇది గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. మైదానంలో దిగి ఆడిన వాళ్ళే తమ ప్రతిభను నిరూపించుకొని రాణిస్తారని వ్యాఖ్యానించిన ప్రధాని గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. దేశంలో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి వేదిక పైన చీర్ ఫర్ భారత్ నినాదంతో మన అథ్లెట్లకు నిరంతరం మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఇచ్చిన ఈ పిలుపు దేశంలోని క్రీడా రంగానికి సరికొత్త ఊతాన్ని ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో రాబోయే అంతర్జాతీయ పోటీలకు మన క్రీడాకారులను రద్దు చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాజకీయంలో తీవ్ర కలకలం రేగింది. టీఎంసీ అధినేత్రి మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తీవ్ర నిరసన కాక తగిలింది. ఉత్తర 24వ పరిగణాల జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో నిరసనకారులు మమతా బెనర్జీ కాన్వాయ్ని అడ్డుకోవడమే కాకుండా ఆమె ప్రయాణిస్తున్న కారుపై రాళ్లు, ఇటుకలు, బురద మరియు చెప్పులతో దాడికి పాల్పడ్డారు. నిరసనకారులు మమతకు వ్యతిరేకంగా చోర్ అంటూ తీవ్ర నినాదాలు చేశారు. ఇటీవల పోలీస్ కస్టడీలో మృతి చెందిన బిర్జు అనే టీఎంసీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు మమతా బెనర్జీ అక్కడికి వెళ్లారు. పోలీసులు కొట్టడం వల్లే తన భర్త లాకప్లో చనిపోయాడని బిర్జు భార్య ఆరోపిస్తుంది. ఈ క్రమంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి ఎంపీలు కళ్యాణ్ బెనర్జీ, డోలా సేన్లతో కలిసి వెళ్తుండగా నిరసనకారులు ఈ దాడికి ఒడిగట్టారు. తన పర్యటన గురించి ముందే తెలిసినప్పటికీ పోలీసులు సరైన భద్రత కల్పించలేదని ఆరోపించారు. ఆ రాయి కనుక తన తలకు తగిలి ఉంటే ప్రాణాలకే ప్రమాదం జరిగేదని ఆందోళన వ్యక్తం చేసిన మమత తనను లక్ష్యంగా చేసుకుని హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు మమతా బెనర్జీ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ప్రాంతంలో ఉద్రిక్తలను పెంచేందుకు మమతా అక్కడికి వెళ్లారని, ఆమె రాకకు సహించలేకే స్థానికులు నిరసన తెలిపారు తప్ప ఇందులో ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేసింది. దీంతో బెంగాల్ రాజకీయం మరోసారి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. జార్ఖండ్ రాజధాని రాంచీ వీధుల్లో రణరంగం నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల నిర్వహణలో భారీ అవకతవకలు, పేపర్ లీకేజీలు జరిగాయని ఆరోపిస్తూ నిరుద్యోగ యువత, విద్యార్థి సంఘాలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. శాసనసభ వైపు దూసుకెళ్తున్న విద్యార్థులపై పోలీసులు వాటర్ కెనాన్లు, తీవ్ర స్థాయిలో లాఠీచార్జ్ ప్రయోగించడంతో రాంచీ నగరంలో తీవ్ర కలకలం రేగింది. పోలీసులు ఏర్పాటు చేసిన 3 అంచెల రక్షణ బారికేడ్లను సైతం తోసుకొని విద్యార్థులు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు వాటర్ కెనాన్లతో నీటిని చిమ్ముతున్నప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గకుండా బారికేడ్లపైకి ఎక్కి నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు.
ఇక ఈ ఆందోళనలో ఒక యువకుడు వినూత్నంగా స్పైడర్ మ్యాన్ ముసుగు ధరించి పాల్గొని ప్రభుత్వ నిరుద్యోగుల సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించడం అందరి దృష్టిని ఆకర్షించింది. గత 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జార్ఖండ్ లోక్ తాంత్రిక్ క్రాంతికారి మోర్చా నేత దేవేంద్రనాథ్ మహతో, మాజీ సీఎం శిబు సోరెన్ చిత్రపటంతో అంబులెన్స్లో ఆందోళన ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులు లేదా ముళ్ళ కంచెల విద్యార్థుల హక్కుల పోరాటానికి ఆపలేనని వ్యాఖ్యానించిన ఆయన, విద్యార్థులపై బలప్రయోగం చేయవద్దని, ఎలాంటి రక్తపాతం చోటు చేసుకోకుండా చూడాలని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను కోరారు. డిమాండ్లను అంగీకరించకపోతే ప్రజాస్వామ్యాన్ని అణచివేసిన ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుందని హెచ్చరించారు. పేపర్ లీకేజీలు, నిరుద్యోగ సమస్యలతో మండిపడుతున్న విద్యార్థుల ఆక్రోశాన్ని జార్ఖండ్ ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో వేచి